హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను నా వంజంగి హిల్స్ జర్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. 14 నవంబర్ 2020 ఈరోజు 2 స్పెషల్ థింగ్స్ ఉన్నాయండి. ఒకటేమో దివాళీ, సెకండ్ ఏమో చిల్డ్రన్స్ డే. చిన్నప్పటి నుంచి నాకు దివాళీ పండుగ అంటే చాలా ఇష్టం, మా ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకోవాలంటే. బట్ ఈ కరోనా వైరస్ వల్ల 2020లో ఏ ఫెస్టివల్ కూడా సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేకపోయాం. సో ఇయర్ అయితే నేను ఈ దివాళీ ఫెస్టివల్ని నేచర్లో సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. మా ఇంట్లో అయితే ఫస్ట్ నో అన్నారండి, పండగ పూట ఏంట్రా అని. కానీ నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, ఇయర్ ఏ పండుగ కూడా మనం సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేదు, అట్లీస్ట్ ఈ ఫెస్టివల్ అయినా నేచర్లో నేను బాగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి బయటకు వచ్చేసాను వాళ్ళకి చెప్పి. వంజంగి హిల్స్ అనే ప్రదేశం అండి పాడేరుకి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, చాలా దగ్గర. వంజంగి హిల్స్ పైకి వెళ్తే మీకు పాడేరంతా చాలా క్లియర్గా కనబడుతుందండి. నేనైతే సబ్బవరం, చోడవరం, మాడుగుల మీదుగా పాడేరు వెళ్తున్నాను. పాడేరుకి వచ్చిన తర్వాత వంజంగి హిల్స్కి ఎలా వెళ్ళాలన్నది అక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు. దీన్నే ఘాట్ రోడ్ జంక్షన్ అంటారండి. రైట్ వెళ్తే మాడుగుల, స్ట్రైట్ వెళ్తే పాడేరు. ఈ జంక్షన్లో మీకు చాలా ఫ్రెష్ మాడుగుల హల్వా దొరుకుతుందండి. నేనైతే ఇక్కడే కొనేసి ఇంటికి పట్టుకువెళ్ళాను రిటర్న్ వస్తున్నప్పుడు. చూసారు ఈస్టర్న్ ఘాట్స్ ఎంత బాగున్నాయో. మరి కాసేపట్లో మనం ఘాట్ రోడ్ జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. మంచి బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ మరి కాసేపట్లో చూడబోతున్నాం అండి. అసలే సన్సెట్ అయ్యే టైం అనమాట. ఎక్స్ట్రాడినరీగా ఉంది లైట్ అయితే. లెట్స్ గో. ఘాట్ రోడ్ జర్నీ స్టార్ట్ అయిందండి. ఈ పాడేరు ఘాట్ రోడ్ వచ్చేటప్పటికి సెకండ్ ప్లేస్లోకి వస్తుందండి. ఫస్ట్ ప్లేస్ మాత్రం ఎప్పటికీ అనంతగిరి ఘాట్ రోడ్దే. ఎందుకంటే ఒకేసారి అనంతగిరి ఘాట్ రోడ్ అయితే 1200 మీటర్ హైట్కి వెళ్తాం అనమాట. అది కంప్లీట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, అంతకీ రాదు ఇంతకీ రాదు. సెకండ్ ప్లేస్ వచ్చేటప్పటికి పాడేరు ఘాట్ రోడ్, థర్డ్ ప్లేస్ వచ్చేటప్పటికి లంబసింగ్ అనమాట. ఏదైనప్పటికీ పాడేరు ఘాట్ రోడ్ వ్యూ చాలా బాగుంటుందండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు రైడ్ అయితే. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. చూసారా ఈ ట్రీ ఎంత బాగుందో కదా. రోడ్డు మధ్యలో ప్రకృతిని గౌరవించి నరకకుండా అలానే వదిలేశారండి. హ్యాట్స్ ఆఫ్ అండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఒక మంచి బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ వ్యూ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు ఇది వైజాగ్ అయినా ఈస్టర్న్ ఘాట్స్ అని అనిపిస్తుంది చూడండి. చూడండి వ్యూ అమేజింగ్గా ఉంది కదా. దూరంగా హిల్స్, అలానే సన్ రైజ్. చాలా అంటే చాలా బాగుంది. వండర్ఫుల్ ఈవినింగ్ ఇది. అసలు వైజాగ్లో ఉండడం నా అదృష్టం అండి. ఎందుకంటే వెంటనే వీకెండ్ అవ్వగానే ఇలాంటి ప్లేసెస్కి వచ్చేయచ్చు. ఇక్కడ దగ్గరలో ఒక ఆఫ్ రోడ్ ఉందండి. చూడడానికి కాఫీ ప్లాంటేషన్ బోర్డ్ కూడా ఉంది. సో లోపలికి జస్ట్ వెళ్తున్నాను ఏముందా అని చెప్పి చూడడానికి. రోడ్ అయితే చాలా బాగుంది, మీరు చూస్తున్నారు కదా. నా సైకిల్ ఇప్పుడు ఉంటే చాలా బాగుంది అనిపిస్తుంది, ఎందుకంటే నాకు ఆఫ్ రోడ్ సైక్లింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. మీరు చూస్తే కనుక రోడ్డుకి 2 వైపులన కాఫీ ప్లాంటేషన్ అనేది ఉంది. మన అరకు కాఫీకి ఎస్పెషల్లీ ఎంత గిరాకీ అంటే యూకేలో చాలా ఫేమస్ అయిపోయిందండి అరకు కాఫీ అంటే. అదొక బ్రాండ్ అయిపోయిందనమాట. ఎస్పెషల్లీ మన గవర్నమెంట్ ట్రైబల్స్ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని చాలా చక్కగా పండిస్తుంది కాఫీ అయితే. అతి తక్కువ ఇయర్స్లోనే చాలా పాపులర్ అయిపోయిందనమాట అరకు కాఫీ అనేది. అంటే మన ఈస్టర్న్ ఘాట్స్లో వేరే ప్లేసెస్ నుంచి ఈ కాఫీ అనేది పండించి ఒక బ్రాండ్తో ఇంపోర్ట్ చేస్తున్నారు అదర్ కంట్రీస్కి అరకు కాఫీ అని. ఈ టెంపుల్ని మోదకొండమ్మ అమ్మవారి పాదాలు అంటారండి. పాడేరుకి సుమారు 10 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట ఈ టెంపుల్. అండ్ ఇక్కడ ఉన్న అన్ని గ్రామాలకి టెంపుల్ అనేది చాలా ఫేమస్. ఇక్కడనేది కదా వైజాగ్లోనే కూడా. ఆల్మోస్ట్ నేను పాడేరుకి చాలా దగ్గరలో ఉన్నానండి. యాక్చువల్గా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేయాలి, ఎస్పెషల్లీ ఆర్కే గారండి అండ్ అలానే వాళ్ళ టీమ్. వాళ్ళు విజయవాడ నుంచి వస్తున్నారండి, రోడ్ ట్రిప్ అనమాట. వాళ్ళ బైక్స్ మీద. యాక్చువల్లీ వాళ్ళందరూ రైడర్స్. సో వాళ్ళు మీట్ అవుతుందని చెప్పి నేను చాలా ఎక్సైటింగ్గా ఈ వంజంగి హిల్స్కి వెళ్తున్నాను. సో లెట్స్ సీ.
దీన్నే నక్కలపుట్టు జంక్షన్ అంటారండి. పాడేరుకి జస్ట్ 1 కిలోమీటర్ ముందనమాట. ఈ జంక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్లో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఉంటుందన్నమాట. అక్కడ నుంచి లెఫ్ట్ తిరిగిపోయి స్ట్రైట్ వెళ్ళి రైట్కి వెళ్ళగానే మనకి వంజంగి వచ్చేస్తుంది అనమాట. బట్ నేను ఇప్పుడు వెళ్ళటం లేదు, ఎందుకంటే నేను పాడేరు వెళ్ళి మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేయాలి నేను అక్కడ, ఎందుకంటే వాళ్ళు చింతపల్లి నుండి వస్తున్నారు. దూరంగా కనబడుతున్నాయి కదండి, అవే వంజంగి హిల్స్ అనమాట. 2 హిల్స్ ఉన్నాయండి, నార్త్ హిల్ అలానే సౌత్ హిల్. నార్త్ హిల్ వచ్చేటప్పటికి 1523 మీటర్స్. బేసిక్గా అందరూ అక్కడికే వెళ్తారనమాట. అక్కడ వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడున్న మేఘాలని వాటిని చూస్తారు. బట్ సౌత్ హిల్ వచ్చేటప్పటికి 1611 మీటర్స్ అండి, చాలా హైట్ అండ్ అలానే కొంచెం కష్టం కూడాను. బట్ అది ఎవరు ఎక్కరు, ఎందుకంటే అక్కడ వ్యూ అది అంతగా ఉండదని చెప్పి ఎక్కువ నార్త్ హిల్కే వెళ్తారు చాలామంది. అసలు పాడేరు ఏదో అనుకున్నాను కానీ దీపావళి మాత్రం చాలా గట్టిగా చేశారండి. మా రైడర్స్ వచ్చారు చూసారా. సో నైట్ క్యాంపింగ్ అది ఎక్కడ వేయాలని చెప్పి డిస్కస్ చేస్తున్నామండి. మా రైడర్స్ అందరూ చూసారు వాళ్ళ బైక్స్ అవిని. సో ఆ వంజంగికి వెళ్ళిపోయి అక్కడ హిల్ పైన క్యాంపింగ్ చేద్దామా, లేకపోతే దగ్గరలో పాడేరులో ఎక్కడ స్కూల్లో క్యాంపింగ్ చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్దామని చెప్పి డిసైడ్ అవుతున్నాం. మాకు ఆ టైంలో లక్కీగా లోకల్ పర్సన్ ప్రేమ్నాథ్ అనే అతను అక్కడ కనబడ్డారండి. సో అతని దగ్గరుండి మమ్మల్ని ఒక స్కూల్ తీసుకువెళ్ళి అక్కడ నైట్ క్యాంపింగ్ వేసుకోమని చెప్పారనమాట. మాకు ఆ ప్లేస్ చూపించి చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో. సో నైట్ నేను ఆర్కే గారు ఒక టెంట్ షేర్ చేసుకొని నిద్రపోయామండి. అండ్ ఎందుకంటే ఫస్ట్ నుంచి అతను నాకు బాగా పరిచయం అండి, అలానే మంచి ఫ్రెండ్ కూడా. సో మార్నింగ్ 4:30కి లేచి మా టెంట్స్ అన్నీ ప్యాక్ చేసుకొని పాడేరులో ఉన్న ప్రేమ్నాథ్ గారి షాప్లో అన్నీ పెట్టేసుకొని వంజంగికి స్టార్ట్ అయ్యామండి. వెదర్ అయితే చాలా కోల్డ్గా ఉందండి. నైట్ కూడా 3 o'clock ఆ టైంలో చాలా చలి వేసింది టెంట్లో. ఇప్పుడు కూడా అలానే ఉంది, సేమ్, ఇంకా ఎక్కువగా ఉంది చెప్పాలంటే. ఎర్లీ మార్నింగ్ సీన్స్ కదా చాలా బాగుంటాయి, పక్కన ఉన్న గ్రీనరీ అండ్ అలానే ఆ హిల్స్. ఇంకా సన్ రైజ్ అయితే రాలేదండి. నాకు నచ్చింది ఏంటంటే రోడ్స్ చాలా బాగున్నాయండి. ఆల్మోస్ట్ 70% ఈ వంజంగి రూట్ ఏదైతే ఉందో 70% వరకు రోడ్ ఉందండి. మిగతా 30%లో ఏదైతే ఉందో ఒక 10% ఆఫ్ రోడ్ వెళ్ళి ఇంకో 20% అనేది మనం ట్రెక్ చేయాలన్నమాట. సో చాలా సింపుల్ చెప్పాలంటే ఈ ట్రిప్. కాసేపు మీరు కూడా నాతో పాటు రైడ్ని ఎంజాయ్ చేయండి, మంచి మంచి లొకేషన్స్ చూస్తూ. మా రైడర్స్ కొంతమంది ఆల్రెడీ పైకి వెళ్ళిపోయారండి, కొంతమంది నా వెనకాతలు ఉన్నారు, స్లోగా వస్తున్నారు వాళ్ళు కూడా. వ్యూస్ అవి చూసుకుంటూ లొకేషన్స్ దగ్గర మంచి ఫొటోస్ తీసుకుంటూ అలా పైకి వస్తున్నారు అనమాట. సో నేను కూడా సోలోగా వెళ్తున్నాను. బా చూడండి పొగమంచు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అందుకే నేను కూడా ఇక్కడ ఆగి కాసేపు నేచర్ని ఆస్వాదిస్తాను. సో నేను చెప్పిన 10% ఆఫ్ రోడ్ ఏదైతే ఉందో అది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. సో మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, అంటే మరీ అంత డేంజరస్గా ఏమి ఉండదు. ఈవెన్ కార్స్ కూడా పైకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకొని పై వరకు వెళ్ళిపోవాలి. మీరు చూస్తే కనుక స్ట్రైట్గా కనబడుతుంది కదండి, చాలా హైట్గా. సో అదే అనమాట వంజంగి హిల్. ఆ పైకే మనం ఇప్పుడు ఎక్కాలి. మా బైక్స్ పార్క్ చేసి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసామండి పైకి. యాక్చువల్గా మేము బైక్స్ కాస్త ముందుగానే ఆపేసామండి, బట్ కాస్త ముందు వరకు వెళ్తుంది ఆ పై వరకును. మీరు చూస్తే అక్కడ చిన్న టోల్ గేట్లా కనబడుతుంది అనమాట. అక్కడ రామారావు అని చెప్పి ఒక అతను ఉన్నారు, ఈ వంజంగి హిల్స్ అని అతనువే. సో అతను టోల్ గేట్ పెట్టుకొని అక్కడ వచ్చే వాళ్ళ దగ్గర 10 రూపీస్ వసూలు చేస్తున్నారు. అది వాళ్ళ ఫండ్ అనమాట.
సో మనం వెహికల్స్ ఇక్కడి వరకు తీసుకురాగలమండి. ఐ మీన్ బైక్స్ అయితేనే, కార్స్ అయితే కిందనే ఆపేయాలి. ఇక చూస్తే చిన్న షాప్స్ ఉన్నాయన్నమాట. సో మనకు కావాల్సిన లైక్ వాటర్ అయినా, చిన్న చిన్న స్నాక్స్ అని, అలానే బ్యాంబూ చికెన్ ఇక్కడ దొరుకుతుంది, కబాబ్స్ కూడాను. వామ్మో, జనసంద్రోహం బాగానే ఉందండి. నాకైతే ఏదో మౌంట్ ఎవరెస్ట్ మీద ట్రాఫిక్ అయితే ఎలా ఉంటుందో అలా కనబడుతుంది అనమాట. జనసంద్రోహం చాలా ఉంది. నేను చెప్పిన 20% ట్రెక్కింగ్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవబోతుందండి. ఇక్కడ నుంచి బేస్ క్యాంప్ వెళ్ళాలి. అక్కడి నుంచి నార్త్ హిల్కా, సౌత్ హిల్కా అని చెప్పి మనం డిసైడ్ అవ్వాలి. ట్రెక్కింగ్ అయితే చాలా బాగుందండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎవరికైతే ట్రెక్కింగ్ అంటే ఇష్టమైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ ప్లేస్ సూపర్బ్ అనమాట. ద బెస్ట్ ప్లేస్. వాళ్ళకైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నేను వెళ్తున్న వేలోనే చూశానండి, చాలా ప్లాస్టిక్ అయితే ఉందండి. మాస్కులు పడేశారు, అలానే ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ బాటిల్స్. చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ని చాలా పవిత్రంగా ఉంచుకోవాలి, కానీ అసలు ఎందుకు ఇలా చేస్తారో నాకైతే అర్థం అవుతుంది. రియలీ సాడ్. బేస్ క్యాంప్కి వచ్చామండి. మీరు చూసినట్లయితే రైట్ సైడ్ మనకి సౌత్ హిల్ ఉందండి, 1611 మీటర్స్. అడ్వెంచర్ చేసే వాళ్ళకి సూపర్గా ఉంటుంది, బట్ వ్యూ పాయింట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఐ మీన్ అంత లొకేషన్ అండ్ సీనిక్గా ఉండదు. లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి నార్త్ హిల్ అండి. బేసిక్గా అందరూ వెళ్ళేదన్నమాట. అక్కడే మనకి మంచి లొకేషన్స్ ఉంటాయి, అలానే మంచి క్లౌడ్స్ కనబడతాయి కూడాను. నేను ఇప్పుడు అక్కడికే వెళ్ళాలనుకుంటున్నాను, ఎందుకంటే అందరూ అక్కడికే వెళ్తున్నారు. ఫస్ట్ టైం కాబట్టి అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను. సో 1523 మీటర్స్ పీక్ పైకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. బేసిక్గా ఇక్కడ ప్రతిరోజు క్లౌడ్స్ కనబడతాయండి, బట్ ఈరోజు మనకి విండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది, అందువల్ల క్లౌడ్స్ లేవంట. లేకపోతే పాల తెరలా ఉంటుంది, క్లౌడ్స్ పైన మనం ఉంటాం. ఇక దీన్ని మేఘాల కొండ అని కూడా అంటారు, అందుకే. బట్ ఈరోజు మన బ్యాడ్ లక్. ఎనీహో ఒక మంచి ప్లేస్కి వచ్చాం. పీక్ పాయింట్కి వెళ్ళి ఒక మంచి లొకేషన్స్ అనేవి చూసుకొని వచ్చేద్దాం. ఓకే. మీరు చూస్తున్నారు కదా, స్కై చూడండి ఎంత బ్లూయిష్గా ఉందో. ఎక్స్ట్రాడినరీ అండి. అసలు పొల్యూషన్ అనేది ఇక్కడ అస్సలు ఉండదు, అందుకే అంత క్లీన్ అట్మాస్ఫియర్ అనమాట. చాలా చాలా జాగ్రత్తగా ఎక్కాలండి, ఎందుకంటే ఏం మాత్రం బ్యాలెన్స్ తప్పినా అలా కిందకి రోల్ అయిపోతాం అనమాట. చాలా కేర్ఫుల్గా ఎక్కాలి. ఇది చాలా డేంజరస్ అలానే అడ్వెంచరస్ పాయింట్ అండి. చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఇక్కడైతే, ఎందుకంటే ఏం మాత్రం చిన్న మిస్టేక్ చేసినా అలా పక్కన లోయలోకి వెళ్ళిపోతాం. చాలా కేర్ఫుల్గా ఎక్కాలి. అక్కడున్న స్టోన్ సపోర్ట్ తీసుకుంటూ మెల్లగా ఎక్కాలి. కానీ చాలా మంచి కార్డియో అండి నాకైతే. ఎవ్రీడే మార్నింగ్ ఇలా ఎక్కితే మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా ఈజీ కరిగిపోద్ది, అది మాత్రం నిజం. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇంకా మనం కొంచెం పైకి వెళ్ళాలి కంప్లీట్ వ్యూ కావాలంటే. పదండి వెళ్దాం. వచ్చేసామండి పీక్ పాయింట్కి. చూస్తున్నారు కదా ఫ్లాగ్ అక్కడ, ఇండియన్ ఫ్లాగ్. మనం ఇప్పుడు 1523 మీటర్స్ సీ లెవెల్ పైన ఉన్నాం అన్నమాట. ఇదే వంజంగి పీక్ పాయింట్. నేచర్ అంటే నా దృష్టిలో గాడ్ అండి, ఎందుకంటే మనకు కావాల్సిన ఫుడ్, వాటర్, ఎయిర్, ఎవ్రీథింగ్ మనకి నేచర్ నుంచే వస్తాయి. మనుషులు పుట్టిందే ప్రకృతి నుంచి అండి. అలాంటిది మన మూలాల్ని మర్చిపోతున్నాం ప్రెజెంట్ డేస్లో. మన కంఫర్ట్ జోన్ కోసం ఆ నేచర్ని డిస్ట్రాయ్ చేస్తున్నాం, అది చాలా బాధాకరం. అందుకని ఒక రియల్ హ్యూమన్ బీయింగ్గా నేను ఇప్పుడు నేచర్లో నా మ్యాక్సిమం టైం సెలబ్రేట్ చేసుకుంటాను. నేచర్ అంటే నాకు అంత ఇష్టం, అదంటే నాకు దైవం కూడా.
పారాగ్లైడింగ్కి అయితే ఫ్యూచర్లో మంచి స్కోప్ ఉంటుందండి. ఈ ప్లేస్లో అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అసలు. నైట్ క్యాంపింగ్ అయితే ఈ పీక్ మీద అయితే కరెక్ట్ కాదు, ఎందుకంటే గాలికి టెన్స్ ఎగిరిపోతాయి. సో బేస్ క్యాంప్లో వేసుకుంటే చాలా బెస్ట్ అనమాట. నాకు అలా నేచర్ని చూస్తూ బ్రష్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అండి. అందుకే ఇదొక ఫన్నీ ఇన్సిడెంట్. హిచ్ హైకింగ్ చేసినప్పుడైనా అలానే ట్రెక్కింగ్ చేసినప్పుడైనా డార్క్ చాక్లెట్ తింటే అండి అసలు కిక్కే వేరనమాట. మంచి పీక్స్లో ఉంటుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అలా ఇలా కాదు, డార్క్ చాక్లెట్ చాలా చాలా బాగుంటుంది. వంజంగి నుంచి రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిందండి. ఎక్కుతున్నప్పుడు కంటే దిగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలండి, ఎందుకంటే సింపుల్గా కిందకి జారిపోతాం అనమాట. ఏమాత్రం చిన్న మిస్టేక్ చేసినా అలాగా రోల్ అయిపోతే కిందకి వెళ్ళిపోతాం. కాబట్టి చాలా కేర్ఫుల్గా దిగాలి, అంతా ఇంత కాదు. మీరు చూస్తున్నారు కదా ఎంత స్లోప్ ఉన్నదో, అసలే కింద రాలన్నమాట. చాలా కేర్ఫుల్గా దిగాలన్నమాట. చాలా సేఫ్టీ అదిని పాటించాలి. ఎలా పడితే అలాగా తొంటరితనంగా వెళ్ళిపోకూడదు. సో ఆర్కెన్ టీం వాళ్ళు పాడేరు నుంచి తారాబు వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయ్యారండి. బట్ నేను తారాబు వెళ్ళలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ తారాబు వెళ్ళేసి వచ్చేసాను. వాళ్ళు కంప్లీట్గా రోడ్ మ్యాప్ అది ఇచ్చేసి నేను ఇంటికి రిటర్న్ అయిపోయాను అనమాట. ఇంటికి రిటర్న్ అయిపోతున్నానండి వైజాగ్కి. నేనైతే ఈ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేశానండి. అండ్ అలానే నా మెంటాలిటీ పీపుల్ నేను మీట్ అయ్యానని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది. ఒకటేంటంటే ఆ క్లౌడ్స్ని చూడలేకపోయినని చిన్న బాధ. నో ప్రాబ్లం, మళ్ళీ వస్తాను. బట్ నేనైతే చాలా హ్యాపీ. ఒక్కనే సోలో రైడ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాను. నాకైతే రిటర్న్ ఇంటికి వస్తుందని సేపు నా మైండ్లో ఒకటే సాంగ్ రన్ అయిందండి. అదేంటంటే फिर से उठ चला उठ का जोड़ा है जहान नीचे में तुम्हारे अब हूँ हवाले अब दूर दूर लोग बाग मीलो दूर ये वादिया कर दुआ दुआ तनहर बदली चली आते है चुनी और कोई बदली कभी कहीं कर दे तनगीला ये भी ना हो किस मंजर पर मैं रुका नहीं कब कुछ से भी मैं मिला नहीं एक गिला तो हमें कफा नहीं शेर एक से गाओ एक से लोग एक से नाम एक ओ फिर से उठ चला मैं. ఇంక నేను సెలవు తీసుకుంటానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్.